ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఇండస్ట్రీస్ అంటే వ్యాపారవేత్తలకి ప్రధానమైనది ల్యాండ్ పర్మిషన్లు. చాలా మంది వ్యాపారస్తులు మనం చూస్తున్నాం. కొట్ల మీద కొన్ని వ్యాపారస్తులు ఇండస్ట్రీస్ పెట్టారు, కానీ ఎక్కువ మందికి అవకాశం కల్పించలేకపోయారు. ఇప్పుడు ఈ ఇండస్ట్రీ పార్క్ ద్వారా చాలా మందికి ఇక్కడ పెట్టుకునే అవకాశం ఉంటుంది. మనలో ఒకరికి పెట్టుకోవచ్చు, బయట వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి పెట్టుకోవచ్చు. సుమారు 300 ప్లాట్ల వరకు ఈ ఇండస్ట్రియల్ పార్క్ లో వచ్చి చాలా మంది 300 మంది వరకు ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది రావడం వల్ల ఏంటి ప్రయోజనం, మనకి ఏ రకంగా ప్రభుత్వానికి మంచి జరుగుతుంది, మనకేం మంచి జరుగుతుందంటే మనం ఉపాధి కల్పించడానికి పెద్ద ఆస్కారం అవుతుంది. మనం నగరాల్లో చూస్తున్నాం, ఉద్యోగాలు రావాలంటే విజయనగరంకి వెళ్ళాలి, లేకపోతే విశాఖపట్నంకి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎదుర్కొని అక్కడ రూమ్ చూసుకొని అక్కడ కుటుంబం తీసుకెళ్లి అక్కడ ఉండాల్సి వస్తుంది. మరి ఆ పరిస్థితి లేకుండా ఇక్కడ ఇండస్ట్రీస్ పెడితే ఖచ్చితంగా మన వాళ్ళు పనిచేసుకోవచ్చు, లేదో మనలో ఒకడు ఇక్కడ పెట్టుకోవడానికి కూడా ఒక ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే చైర్మన్ గారు చెప్పినట్టుగా మహిళా సంఘాలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. మహిళా సంఘాలు కూడా రుణాల రూపంలో ఇక్కడ ల్యాండ్ తక్కువ రేటుకి ఇచ్చి వాళ్ళతో బ్యాంక్ రుణం ఇప్పించి దగ్గరుండి ఏదైనా పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు మనకి సుమారు చెప్పాలంటే ఇండస్ట్రీస్ అంటే మనం ఏదో అనుకుంటాం, ఏదో తయారు చేసుకుంటాం అనుకుంటాం. మనం పండించే పంటనే నీట్ గా ప్యాక్ చేసి మార్కెట్లో అమ్మే పరిస్థితి కూడా మనం చేసుకోవచ్చు. అదే ఒక ఇండస్ట్రీ. మనం పెసలు పండిస్తున్నాం, మినుములు పండిస్తున్నాం, రైస్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాం, మనం ఎవరో దళారులకు అమ్ముతున్నాం. అలా కాకుండా మనమే చిన్న యూనిట్ పెట్టుకొని ఆ యూనిట్ లోని ప్రాసెస్ చేసి మనమే బయటికి అమ్మే పరిస్థితి, షాపులకు అమ్మే పరిస్థితి కూడా అవకాశం కల్పిస్తుంది. ఎందుకంటే మనం వాడుతున్న వస్తువులు చాలా వరకు పక్క రాష్ట్రాల నుంచి రావచ్చు, దేశ విదేశాల నుంచి రావచ్చు. మనం వాడుతున్న వస్తువులు మనమే ఉత్పత్తి చేసుకోగలిగితే అదే ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ. అభివృద్ధి చాలా అవసరమని ఈరోజు రాష్ట్ర అభివృద్ధి పట్ల చాలా కూలంకషంగా చాలా చర్యలు తీసుకుంటున్నారు. అందులో మొదటి చర్య ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్. దానికి మనం ఇక్కడ నాంది పలుకుతున్నాము. మన నియోజకవర్గంలో కూడా ఒక పార్కు డెవలప్ చేసుకోవడానికి ఆస్కారం వచ్చింది. అది కూడా గౌరవ చైర్మన్ గారు చెప్పినట్టుగా మనం ఆదర్శపూర్వకంగా దీన్ని డెవలప్ చేసి ఇండస్ట్రీ స్టార్ట్ చేసే విధంగా ఒక సంవత్సరం వ్యవధిలో సార్ ఖచ్చితంగా ఈ పార్క్ డెవలప్మెంట్ అవుతుంది. ప్లస్ ఇక్కడ ఇండస్ట్రీస్ నెలకొల్పడానికి కూడా శంకుస్థాపన కూడా అయ్యే పరిస్థితి మేము కల్పించడానికి పూర్తి స్థాయిలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. మనలో యువకులకు కూడా చాలా మందికి మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. క్లాసెస్ పెట్టి ఎవరైనా ఇండస్ట్రీస్ పెడతానంటే ఎలా పెట్టచ్చు, ఏ రకంగా పెట్టచ్చు అని ఒక ట్రైనింగ్ క్లాసులు ప్రతి మండలంలో కూడా పెట్టే పరిస్థితి కూడా ఈరోజు మేము తయారు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు చాలా మంది యువకులు నిరుద్యోగాలకు ఉద్యోగాల కోసం వస్తున్నారు. వాళ్ళు మేము వ్యాపారవేత్తలకి తయారు చేయడానికి కొంత సమయం కేటాయించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు పెట్టుకునే వ్యాపారం ఏదన్నా కూడా పూర్తి స్థాయిలో సహకారం చేసే విధంగా మేము కార్యాచరణ చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు మన రాష్ట్రానికి మనమే ఒక ఆస్తి. గౌరవ ముఖ్యమంత్రి అంటారు, 2 కాదు 3 నలుగురు పిల్లలు కనమని. ఎందుకంటే దేశ విదేశాల్లో భారతదేశం వైపు మొత్తం చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రజానీకం ఎక్కువ మంది యువత ఉన్నారని. ఆ యువత ప్రపంచం అంతా వెళ్తున్నారు. 30 ఏళ్ల క్రితం గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఏమన్నారు, ప్రతి ఇంటికి ఒక ఐటీ ఎంప్లాయీ కావాలన్నారు. అవునా? మన గ్రామాల్లో ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారా? మన గ్రామాల్లో ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. కొన్ని నగరాల్లో అయితే ఇంటికి ఒకరు ఉన్నారు. మరి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్తలు తయారు చేయాలన్న ఒక ఆలోచన ఈ రోజు తీసుకొస్తున్నారు. ఆ రోజు 30 సంవత్సరాల క్రితం ఆయన మొదలుపెట్టిన దాంట్లో ఈ రోజు చూసుకుంటే పెద్ద కంపెనీస్ కి సీఈఓస్ అయ్యారు. గూగుల్ కి సీఈఓ అయ్యారు. మైక్రోసాఫ్ట్ కి ఒక తెలుగువాడు సీఈఓ అయ్యారు. మైక్రోసాఫ్ట్ అనే పెద్ద సంస్థలకి ఈరోజు ఆయన సీఈఓ అయ్యారంటే అప్పట్లో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు మన పిల్లలు ఎంతో మంది ఈరోజు చదువుకున్నారు. దేశ విదేశాల్లో ఒక మంచి ప్రతిభ సంపాదించి ఈరోజు మంచి పొజిషన్స్ లో ఉంటున్నారు. మరి అలాగే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మనం అనుకుంటాం ఈ చుట్టుపక్కల ఏంటి ఇలా ఉంది, ఈ కొండలు ఉన్నాయి, ఇక్కడ ఎవరు వస్తారు ఏమో అనుకుంటారు. కానీ దీన్ని అభివృద్ధి చేసి దీనికి ఇండస్ట్రీస్ కల్పించగలిగితే ఖచ్చితంగా మనకి ఇక్కడే ఉద్యోగం కల్పించే దశగా మేము చేస్తాము. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.